నేను సినిమా హీరోని కాబట్టి అందరు నా దగ్గరికే వస్తారు అనుకునే మెంటాలిటీనే విజయ్ని ఇప్పుడు దెబ్బతీస్తుంది. ఇప్పుడు 118 స్థానాలు అక్కడ కావాల్సి ఉంది. తనకున్నది 108. 10 మంది తగ్గారు. 5గురు కాంగ్రెస్ వాళ్ళు. కమ్యూనిస్టులు మద్దతు ఇవ్వనన్నారు. ఐఎంఎల్ మద్దతు ఇవ్వనంది. వాళ్ళు 6గురు లేదు. ఇక మిగతా ఉన్నటువంటి వాళ్ళతో కలవాలా? డిఎండికే ఒకటి వాళ్ళని అడగలేదు ఇంతవరకు. అలాగే ఏఎంఎంకే అన్నటువంటి ఒక పార్టీ ఉంది. దానికి ఒక్కళ్ళు ఉన్నారు. వాళ్ళని అడగలేదు. అట్లాగే బీసీజే 2 సీట్లు ఉన్నాయి. వాళ్ళని అడగలేదు. అట్లా అడగకుండా ఎవరొచ్చి మద్దతు ఇస్తారు? నువ్వు హీరో కాబట్టి అని చెప్పేసి నీ అభిమానులాగా ఎగబడిపోయి వచ్చి మద్దతు ఇస్తారా? రాజకీయంలోకి వచ్చిన తర్వాత నీకెందుకు మద్దతు ఇస్తారు వాళ్ళు? అది కదా పాయింట్. ఆ కీలకమైనటువంటి పాయింట్ వదిలేసి ఇగోతో ప్రవర్తిస్తే ఎవరు ఉంటుంది? ఇప్పుడు ఏఐఏడిఎంకేలో చీలుకు వచ్చేసి వాళ్ళంతటా వాళ్ళే వస్తారన్నటువంటి ఎవరో చెప్పినట్టున్నారు. అందుకోసమనినే అతను ఆగుతున్నాడు. ఏఐఏడిఎంకేలో చీలికలు వచ్చినా 2/3 లేకుండా అయితే కనుక గవర్నర్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. లేదా ముందు యాక్సెప్ట్ చేసిన ఆ తర్వాత రేపొద్దున గొడవలు నడుస్తుంటాయి. తెచ్చుకోవచ్చు. ఏఐఏడిఎంకేలో నుంచి 2/3 చీల్చి మద్దతు తెచ్చుకుంటే కనుక నో ప్రాబ్లం. ఓ 10 మందితో తెచ్చుకుంటే కనుక తర్వాత యాక్సెప్ట్ చేయడానికి అదంతా ఇబ్బంది ఉంటుంది. ఒక్కసారి ఇగోని పక్కన పెట్టి ఏఐఏడిఎంకే మద్దతు నేను కోరుతున్నాను అని అడిగితే వాళ్ళు ఓకే చేస్తారేమో చెప్పలేం. ఎందుకంటే వాళ్ళకి అవసరం కాబట్టి బయట నుంచి మద్దతు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ డిఎంకేకి ఇచ్చింది అట్లాంటి మద్దతు. అట్లా ఇవ్వచ్చు కదా. ఇగో పక్కన పెట్టాలా, వాళ్ళంతటా వాళ్ళే రావాలన్నది పక్కన పెట్టాలా.